హలో అండి. మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో సొసైటీలో విడాకులు తీసుకోవడం అనేది సాధారణమైన విషయంగా మారింది. కారణాలు ఏవైనప్పటికీ కూడా విడాకులు తీసుకుందాము అనే నిర్ణయాన్ని చాలా తొందరగా ఆలోచన లేకుండా, పెళ్లిపై సరైన అవగాహన లేకుండా తీసుకుంటూ ఉన్నారు. అయితే కారణాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సు, లేదంటే డొమెస్టిక్ వైలెన్సు, లైఫ్ పార్ట్నర్లో ఏవైనా మెంటల్ కానీ ఫిజికల్ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు తీసుకోవడం అనేది అది కొంతవరకు అర్థం చేసుకోగలుగుతాము. సమస్య యొక్క తీవ్రతను బట్టి విడాకులు తీసుకుంటున్నారని. కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఇష్యూ వచ్చేసి కపుల్ మధ్య, వాళ్ళ పెట్స్ మధ్యలో ఉన్న ఇష్యూని కపుల్స్ పెద్ద గొడవగా మార్చి దాన్ని విడాకుల వరకు తీసుకెళ్ళడం అనేది విచిత్రంగాను విచారకరంగాను ఉంది. భూపాల్లో ఉంటున్న ఇద్దరు దంపతులకి భర్తకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఫిషెస్ని పెంచుకోవడము, కుందేళ్ళను మరియు కుక్కను పెంచుకునే అలవాటు ఉంది. భార్య కూడా పిల్లిని పెంచుకునే అలవాటు ఉండడం వల్ల ఆ పిల్లిని పెళ్ళైన తర్వాత తనతో పాటు తీసుకొని రావడము, ఆ జంతువులన్నీ ఒకే ఇంట్లో ఉండవలసిన పరిస్థితి రావడం వల్ల కుక్క అప్పుడప్పుడు పిల్లిపై అరవడము, పిల్లి ఫిష్ ట్యాంక్ దగ్గర కూర్చోవడం వల్ల ఫిషెస్కి ఇబ్బంది అయిందని ఇలా భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు జరగడము, తర్వాత అవి పెద్ద గొడవలుగా మారడము, అది కాస్త ఫ్యామిలీ కోర్టు వరకు, విడాకుల వరకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ సంఘటనను మనము ఎలా అర్థం చేసుకోవాలి? నూరేళ్ళు కలిసి జీవితాన్ని పంచుకుందాము అని ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు విడాకుల వరకు సంవత్సరం తిరగకుండానే కోర్టుని ఆశ్రయించడానికి, వాళ్ళ నిర్ణయానికి ఎలాంటి కారణాలు ఉండవచ్చు అని మనం అర్థం చేసుకున్నట్టయితే, వీళ్ళలో పెళ్లి తర్వాత ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు కలిసి ఎలా పరిష్కరించుకోవాలి అనే కనీస అవగాహన లేకపోవడము, దాని యొక్క లోపం వల్లే ఇలా సంవత్సరం తిరగకుండా విడాకులు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల మాట పెడచెవిన పట్టినప్పటికీ కనీసం మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక వెళ్ళినట్లయితే పెళ్లి తర్వాత ఎలా మెదులుకోవాలి, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని కలిసి ఎలా పరిష్కరించుకోవాలి, విడాకుల వరకు వెళ్లకుండా ఉండడానికి తమ వల్ల జరిగే ప్రయత్నాలు ఎలా చేయాలి, తమను ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కాకుండా ఏదైనా సమస్యను కనుక వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా రాజీ పడడము ఎలా ఉండాలి, అర్థం ఎలా చేసుకోవాలి అనే ప్రతి విషయాన్ని, పెళ్ళికి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన సందేహాలున్నా కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ జనరేషన్ అట్లీస్ట్ విడాకుల వరకు వెళ్లకుండా వివాహాలు నిలబడాలి అంటే ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. నా పేరు ఉమాదేవి. సెరెన్ మైండ్స్ సైకాలజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇస్తాను. సో నెంబర్ వచ్చేసి 6305107464. మీకు కనుక ఇలాంటి సందేహాలు ఉంటే తప్పకుండా నా హెల్ప్, సపోర్టు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.